ఎం సురేష్ చౌదరి అనే నేను మీ అందరి అభిప్రాయాన్ని గౌరవించి నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకాలం సోలోగా వినిపించేది ఇప్పుడు కోరస్లో వినిపిస్తోంది. ఏంటి అంకుల్ డల్గా ఉన్నారు? ఏంటో తెలియట్లేదు అంకుల్. నేను వచ్చిన దగ్గర నుంచి అంతా రివర్స్లో జరుగుతున్నట్టుంది. మీరు సీఎం అవడానికి వేసిన అన్ని ప్లాన్లు పెడిసికొట్టాయట. దీనంతకీ కారణం నేను కాదు అంకుల్, గ్రహస్థితి సరిలేకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా శనీశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ కోనేరులో స్నానం చేసి శనీశ్వరుడికి ఒక అర్చన చేస్తారండి, అన్ని సర్దుకుపోతాయి. అంకుల్ శనేశ్వరుడి గుడికి అని చెప్పి కాళహస్తికి వెళ్ళిపోతారేమో, అక్కడ మనకి మనుషులు ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను అంజలిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎదిరించి ఉండొచ్చు, మా పెళ్లి జరగదని చెప్పుండొచ్చు. అది మానేసి అమ్మాయిని ఇస్తానని చెప్పి లేపేయడానికి రౌడీల్ని పంపించారు. మీ అటెంప్ట్లన్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? లవ్. అలాగే నా అటెంప్ట్లన్నీ సూపర్ గా సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? అదే లవ్. అది ప్రేమలోని గొప్పతనం. మీరు మీ బ్రెయిన్ పవర్ యూజ్ చేసి ఎవరినైనా ఓడించవచ్చు, కానీ ప్రేమను ఓడించడం మీ బ్రెయిన్ వల్లే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ మేధావి బ్రెయిన్ వల్ల కానే కాదు. నేను తలుచుకుని అంజలిని మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ చేసుకోలేదు. ఎందుకంటే అంజలి మీ అమ్మాయి, తనని మీరే నాకు ఇచ్చి చేయాలి. పెళ్లి గిల్లి లేదని ఓడిపోకండి, మీరు మా పెళ్లి చేస్తారు. చేసేలా చేస్తామా? హలో అంకుల్, ఇంటి మీదకి రౌడీలు పంపించినట్టున్నారు. నాకు పెళ్ళని చెప్పి ఆల్రెడీ మా ఊళ్ళో వాళ్ళని రప్పించేశాను. మీకు విషయం తెలుసా? మీ వాళ్ళు 10 మంది కలిసి ఒక్కడిని లేపేస్తారు, కానీ అక్కడున్న వాళ్ళు పల్లెటూరు వాళ్ళు ఒక్కడే 10 మందిని లేపేస్తాడు. మీ వాళ్ళు దొరుకుంటే స్పాట్లో లేపేసేవాళ్ళు. అంకుల్ ఇలా తిక్కగా అడ్డదారిలో ఆలోచించకుండా జంటల మెల్ల మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి సైలెంట్ అయ్యారు? మీరు పెళ్లి చేస్తారు, చేసేలా చేస్తాం మామా. సింహాద్రి, నీకు కూడా నన్ను చూస్తే నవ్వులాట్లా ఉంది కదా. ఆ కుర్రాడి కుటుంబంలో ఒక్కడిని కూడా లేపలేకపోయావు. నువ్వు రౌడీవి, నేను రాజకీయ నాయకుడిని. ఒక్కడినేంటని కుటుంబం మొత్తం లేపేమన్నాను. చించావు. నీ నా నోట్లోంచి బూతి మాటలు వస్తాయి. నువ్వు పంపించిన ప్రతి ఒక్కరిని వాడు స్టైల్లో దెబ్బ కొట్టాడు. సింహాద్రి, వాడు నీకంటే బలవంతుడు, నాకంటే మేధావి. వాడిని ఎదుర్కొని గెలవడం కష్టం సింహాద్రి. అంటే ఏంటి? వాడిని వదిలేయమంటారా? గెలవాలి సింహాద్రి, గెలవాలి. వాడు చేసిన సవాల్లో నేను గెలవాలి. అందుకు నువ్వు ఒక్కరిని లేపేయాలి. ఎవరో చెప్పండి, వెంటనే వేసేస్తారు. నా కూతురు అంజలి.
ఒక్క దెబ్బతో లేపేయడానిక వీడిని ఇంత దూరం రప్పించాను. నువ్వు నా మీద చెయ్యేసినందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పారేస్తుంటాను. కానీ నీ ప్రాణం అంత సులభంగా పోకూడదు. నీలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఎందుకురా వాడి జోలికెళ్ళానని గిలగిలా కొట్టుకుంటూ చావాలి. నువ్వు చచ్చి దెయ్యమైనా సింహాద్రి అంటే వచ్చి పోసుకోవాలి. సింహాద్రి, నీకు నేనేగా కావాలి. అంచెల్ని వదిలే. భలేవాడివిరా, అంజలిని చంపమని ఆర్డర్ రా. ఏంటి అలా చూస్తావు? చంపమన్నదే వాళ్ళ నాన్న. నువ్వు ఆయనతో ఏదో సవాల్ చేసావాట, నాతో చెప్పారు. పిల్ల బతికుంటేనే కదా నీకిచ్చి చేసేది, అందుకే లేపేమన్నారు. కూతుర్ని చంపితే ఆయన గెలుస్తారు, కానీ నిన్ను చంపితేనే నేను గెలుస్తాను. త్వరగా త్వరగా పోలిరా, పోలిరా. ఇంకా స్పీడ్గా ఉన్నా. త్వరగా త్వరగా పోలిరా. వాడి త్వరగా పోలిరా. చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి వెళ్ళు వెళ్ళు. ప్రతిఫలించగ చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి కౌరవ సైన్యం ప్రేమే నీకు ఆయుధంగా దేవుడి నీకు అండగా ఉండగా హెళనాదం ప్రతిఫలించగ చిచ్చర పిడుగై చెలరేగు ఠమరుక నాదం మారు మ్రోగగా ప్రళయ రుద్రుడై విజృంభి
వాడరా మృత్యువు నీవై చుట్టుపడరా యుగయుగాలుగా తప్పని సమరం చరిత్రకెక్కని నీ ప్రేమ కావ్యం 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 వెళవెళ రావం ప్రతిధ్వనించక చిచ్చర పిడుగై చెలరేగు వందనాదం మారులోగన ప్రళయ రుద్రుడై విజృంభించు ఎన్నిసార్లు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎమ్మెల్యే అవడానికో మంత్రిని కావడానికో కాదు, సీఎం అవడానికి. అందుకు ఎన్ని ప్రయత్నాలు. చివరగా కేఎం కొడుకు నా కూతురిచ్చి బియ్యంకుండా అయితే ఈజీగా సీఎం అవ్వచ్చు అనుకున్నాను. కానీ ప్రేమించుకుంటున్నావు అంటూ వచ్చి నిలబడ్డాను. ఎలా నా ఒప్పుకోమాటావు? ఎలా ఒప్పుకోను? నా వల్ల కాలేదు. దాన్ని అడ్డుకోవడానికి నీ కుటుంబంలో ఒక్కొక్కరిని లేపేయమన్నాను, కానీ అది కుదరలేదు. ఈ నేళ్ల నా కలల్ని చిత్రం చేసిన నిన్ను, నీ పవర్ఫుల్ ప్రేమని గెలవడం కోసం నేను నా కూతుర్ని కూడా లేపేమన్నాను, అది కుదరలేదు. ఇలా ఎన్నిసార్లు కుదరలేదు అని కుమిలిపోబడ్డాం. ఇదిగో ఎదురుగా మీ ఇద్దరు, ఇందులో ఉన్నది ఒకటే బుల్లెట్. మీ ఇద్దరిలో ఎవరిని ఒకరిని చంపేస్తే నువ్వు చేసిన సవాల్లో నేను గెలుస్తాను రా. కాల్చు. ఒకవేళ ఇందులోంచి నువ్వు తప్పించుకుంటే నువ్వు అన్నట్టు నేనే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానేమో భయంగా ఉందరా. ఇప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు పోతారన్నది ముఖ్యం కాదు, ఎవరు గెలుస్తారన్నదేరా ముఖ్యం. నేను గెలుస్తానో లేదో నిన్ను మాత్రం గెలవనివ్వనురా. నేను గెలవనివ్వను. సురేష్ చౌదరి అయిన నేను ఇలాంటి వాళ్ళకి ఎంతకన్నా మంచి ఎక్కడ వస్తుంది? నన్ను క్షమించరా. ఎందుకు నాన్న? నిన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి పంపించేశాను. ఎన్ని కష్టాలు పడ్డావో. నేను నీ కొడుకు నాన్న. నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు, నేను నీకోసం ఏమైనా చేస్తాను. నువ్వే నాన్న నాకు ముఖ్యం.